చూడండి మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి స్కై వేవ్ ప్రాపగేషన్. ఓకేనా, ఆల్రెడీ మనం అయనోస్ఫియర్ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. అయనోస్ఫియర్ని మెయిన్గా ఈ స్కై వేవ్ ప్రాపగేషన్ కోసం మనం యూజ్ చేస్తాం. ఓకేనా, ఇంతకుముందు ఆల్రెడీ 2 టైప్స్ ఆఫ్ ప్రాపగేషన్ చెప్పుకున్నాం. ఒకటి వచ్చేసరికి గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వన్ వచ్చేసరికి స్పేస్ వేవ్ ప్రాపగేషన్. ఓకేనా, ఫస్ట్ వన్ గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్ చెప్పుకున్నాం. ఓకేనా, సెకండ్ వన్ వచ్చేసరికి స్పేస్ వేవ్ ప్రాపగేషన్ చెప్పుకున్నాం. ఓకేనా, కాకపోతే ఏంటంటే గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్ కానీ స్కై వేవ్ ప్రాపగేషన్ కానీ ఈ రెండు వచ్చేసరికి మనకి షార్ట్ డిస్టెన్స్ కమ్యూనికేషన్కి మాత్రమే యూజ్ అవుతుంది. ఓకేనా, గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్ వచ్చేసరికి చాలా తక్కువ డిస్టెన్స్ వరకు మాత్రమే యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్పేస్ వేవ్ ప్రాపగేషన్ గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్ కన్నా కొంచెం ఎక్కువ డిస్టెన్స్. ఓకేనా, నెక్స్ట్ డక్ట్ ప్రాపగేషన్ అనేది స్పేస్ వేవ్తో కంపేర్ చేస్తే ఇంకా కొంచెం బెటర్ డిస్టెన్స్ని కవర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా, కానీ స్కై వేవ్ ప్రాపగేషన్ థర్డ్ వన్ అండ్ లాస్ట్ ప్రాపగేషన్. స్కై వేవ్ ప్రాపగేషన్ వచ్చేసరికి మనకి ఏంటంటే మెయిన్గా టోటల్ ఎర్త్ని కవర్ చేయడం కోసం, అంటే థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ మనం కవర్ చేయడం కోసం మనం ఈ స్కై వేవ్ ప్రాపగేషన్ని యూజ్ చేస్తాం. ఓకేనా, స్కై వేవ్ ప్రాపగేషన్ యూజ్ చేస్తే టోటల్ ఎర్త్ను కూడా మనం కవర్ చేయవచ్చు. ఓకేనా, అంటే థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ని మనం కవర్ చేయడం కోసం ఈ స్కై వేవ్ ప్రాపగేషన్ని యూజ్ చేస్తాం. ఓకేనా, మెయిన్గా అసలు స్కై వేవ్ ప్రాపగేషన్ అనేది ఎలా జరుగుతుంది? ఓకేనా, స్కై వేవ్ ప్రాపగేషన్ అనేది సిమిలర్ టు డక్ట్ ప్రాపగేషన్. ఓకేనా, సిమిలర్ టు డక్ట్ ప్రాపగేషన్. ఓకేనా, డక్ట్ ప్రాపగేషన్ అనేది ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పాం. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పాం. చాలా ఇంపార్టెంట్ డక్ట్ ప్రాపగేషన్ అనేది. డక్ట్ ప్రాపగేషన్ అంటే ఏమవుతుంది? ఎర్త్ తీసుకుంటే మనకి, ఓకేనా, ఇది ఎర్త్ అనుకుంటే ఇక్కడ ట్రోపోస్పియర్. ఓకేనా, ట్రోపోస్పియర్ ఎండ్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ స్లైట్లీ గ్రేటర్ దాన్ 1 నియర్ టు ఎర్త్. ఎప్పుడైతే ఎర్త్ నుంచి హైట్కి వెళ్తామో ఆటోమేటిక్గా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే నియర్లీ ఈక్వల్ టు 1 ఉంటుంది. కాబట్టి ఇక్కడ 2 డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకి వేవ్ అనేది స్లోగా బెండ్ అవుతుంది. ఓకేనా, బెండ్ అయ్యి మనకి ఏమవుతుంది? ఎర్త్కి రీచ్ అవుతుంది. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫరెన్స్ ఉంటుంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వేవ్ అనేది రిఫ్రాక్ట్ అవుతుంది. ఓకేనా, రిఫ్రాక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే స్లైట్గా బెండ్ అవుతుంది. అలా వెళ్ళే కొద్దిగా బెండ్ అవుతూ స్లైట్లీ బెండ్ అవుతూ వెళ్ళి మనకు టోటల్గా ఏమవుతుంది? గ్రౌండ్కి రీచ్ అవుతుంది. దాన్ని డక్ట్ ప్రాపగేషన్ అంటాం. ఓకేనా, కాకపోతే డక్ట్ ప్రాపగేషన్ మనకి ఎక్కడ అవుతుందంటే ట్రోపోస్పియర్లో అక్కర్ అవుతుంది. ఓకేనా, డక్ట్ ప్రాపగేషన్ అక్కర్ ఇన్ ట్రోపోస్పియర్. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇక్కడ స్కై వేవ్ ప్రాపగేషన్ వచ్చేసరికి మనకి స్కై వేవ్ ప్రాపగేషన్ అక్కర్డ్ ఇన్ అయనోస్పియర్. ఓకేనా, సేమ్ ప్రిన్సిపల్ డ్యూ టు రిఫ్రాక్షన్ ఓన్లీ, బట్ స్కై వేవ్ ప్రాపగేషన్ అక్కర్ ఇన్ అయనోస్పియర్. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక స్మాల్ కాన్సెప్ట్ అనేది దీంట్లో యాడ్ అవుతుంది. అంతకుమించి స్కై వేవ్ ప్రాపగేషన్ డక్ట్ ప్రాపగేషన్ అనేది నియర్లీ సేమ్. ఓకేనా, డ్యూ టు రిఫ్రాక్షన్ ఓన్లీ వేవ్ ఈజ్ బెండ్ టువర్డ్స్ ఎర్త్ in duct propagation and sky wave propagation. Main difference is duct propagation is occurred in troposphere, whereas the sky wave propagation mainly occur in ionosphere. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి టోటల్ ఎర్త్ని కవర్ చేయాలి కాబట్టి ఒక్కోసారి ఏమవుతుందంటే 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకేనా, స్కై వేవ్ ప్రాపగేషన్లో మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే సింగిల్ హాప్, సెకండ్ వన్ వచ్చేసరికి మల్టీ హాప్. ఓకేనా, ఫస్ట్ వన్ వచ్చేసరికి సింగిల్ హాప్, సెకండ్ వన్ వచ్చేసరికి మల్టీ హాప్ స్కై వేవ్ ప్రాపగేషన్. సింగిల్ హాప్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్ కర్వేచర్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ట్రాన్స్మిటర్, ఇక్కడ ఎర్త్కు రీచ్ అయ్యేటప్పుడు ఇది అయనోస్ఫియర్ అనుకోండి, ఏమవుతుంది? డైరెక్ట్గా అయనోస్ఫియర్ ట్రాన్స్ఫర్ అయ్యి బెండింగ్ అయ్యి మళ్ళీ ఏమవుతుంది? ఇక్కడ రిసీవర్కి రీచ్ అవుతుంది. అంటే ఇక్కడ సింగిల్ టైం మాత్రమే రిఫ్రాక్షన్ అనేది అక్కరైంది కాబట్టి, బెండింగ్ అనేది అక్కరైంది కాబట్టి దీన్ని మనం సింగిల్ హాప్ అంటాం.
సింగిల్ హాప్ అంటే సింగిల్ టైం మాత్రమే స్కైలో మనకి రిఫ్రాక్ట్ అయింది కాబట్టి, అంటే ఐనోస్పియర్లో రిఫ్రాక్షన్ జరిగింది కాబట్టి మనకేమవుతుంది, దీన్ని సింగిల్ అంటాం. ఓకేనా, సింగిల్ హాప్ అంటాం. అలా కాకుండా మల్టీ హాప్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్మిటర్ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ రిఫ్రాక్షన్ జరుగుతుంది, మళ్ళీ గ్రౌండ్కి రీచ్ అవుతుంది. ఓకేనా, మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ రిఫ్లెక్షన్ జరిగి మనకి ఏమవుతుంది, మళ్ళీ అగైన్ ఐనోస్పియర్కి రీచ్ అవుతుంది. మళ్ళీ ఐనోస్పియర్లో బెండింగ్ జరిగి మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ రిసీవర్కి రీచ్ అవుతుంది. ఇలా 2 టైమ్స్ మనకి రిఫ్రాక్షన్ జరిగితే దాన్ని మనం ఏమంటామంటే మల్టీ హాప్ అంటాం. ఓకేనా, మల్టీ హాప్ స్కై వేవ్ ప్రాపగేషన్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ స్కై వేవ్ ప్రాపగేషన్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం? ఓకేనా, స్కై వేవ్ ప్రాపగేషన్ మనం ఏంటంటే హై వేవ్ ఫ్రీక్వెన్సీస్కి యూజ్ చేస్తాం. ఓకేనా, హై ఫ్రీక్వెన్సీ వేవ్స్కి యూజ్ చేస్తాం. హై ఫ్రీక్వెన్సీ వేవ్స్ అంటే అప్ టు 3 MHz టు 30 MHz ఫ్రీక్వెన్సీస్ వరకు మనం యూజ్ చేస్తాం. ఓకేనా, 3 MHz నుంచి 30 MHz. బిలో 3 MHz లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ మనకి ఐనోస్పియర్లో ట్రాన్స్మిట్ అవ్వవు. సిమిలర్గా 30 MHz కన్నా ఎక్కువ సిగ్నల్స్ ఉన్నా కానీ అవి ఏమవుతాయి, అటెన్యూయేట్ అవుతాయి, అంటే మళ్ళీ రిఫ్లెక్ట్ అవ్వవు ఎర్త్కి. ఓకేనా, కాబట్టి 30 MHz కన్నా ఎక్కువ యూజ్ చేయలేం, 3 MHz కన్నా తక్కువ అంటే లో ఫ్రీక్వెన్సీస్కి యూజ్ చేయలేం. లో ఫ్రీక్వెన్సీస్కి అయితే మనం గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్ యూజ్ చేస్తాం. ఓకేనా, సిమిలర్గా 30 MHz కన్నా ఎక్కువ. ఓకేనా, 30 MHz కన్నా ఎక్కువ అయితే మనం ఏం చేస్తామంటే ఇక్కడ అంటే వెరీ హై ఫ్రీక్వెన్సీ, అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ, మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ, ఈ 3కి మనం స్పేస్ వేవ్ ప్రాపగేషన్ని యూజ్ చేస్తాం. స్పేస్ వేవ్ ప్రాపగేషన్ కాబట్టి మెయిన్గా మనం దీన్ని స్కై వేవ్ ప్రాపగేషన్ వచ్చేసరికి 3 MHz నుంచి 30 MHz ఫ్రీక్వెన్సీ వరకు యూజ్ చేస్తాం. ఓకేనా, ఇది మనకి స్కై వేవ్ ప్రాపగేషన్. ఓకేనా, స్కై వేవ్ ప్రాపగేషన్ అంటే మెయిన్గా ఇది ఎక్కడెక్కడ అవుతుంది, ఐనోస్పియర్లో అక్కడ అవుతుంది. ఇది మెయిన్గా మనం దేనికి యూజ్ చేస్తామంటే లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఓకేనా, లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ పర్పస్ అంటే థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ని ట్రాన్స్మిట్ చేయాలి అంటే సిగ్నల్స్ని మనం థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేయాలంటే మనం స్కై వేవ్ ప్రాపగేషన్ని యూజ్ చేస్తాం. ఓకేనా, ఈ స్కై వేవ్ ప్రాపగేషన్ అనేది సిమిలర్ టు డక్ట్ ప్రాపగేషన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ట్రాన్స్మిటర్ నుంచి సిగ్నల్ అనేది జనరేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఐనోస్పియర్లో ఏదో ఒక లేయర్ నుంచి మనకి ఏమవుతుంది, డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి ఐనోస్పియర్లో, డి లేయర్, ఈ లేయర్, స్పొరాడిక్ ఈ లేయర్, నెక్స్ట్ వచ్చేసరికి F1 లేయర్, F2 లేయర్, ఇలా ఏదో ఒక లేయర్ నుంచి మనకి ఏమవుతుంది, రిఫ్రాక్షన్ అనేది జరిగి సిగ్నల్ అనేది ఏమవుతుంది, ఎర్త్కి రీచ్ అవుతుంది. ఓకేనా, దాన్ని మనం స్కై వేవ్ ప్రాపగేషన్ అంటాం. ఓకేనా, ఈ స్కై వేవ్ ప్రాపగేషన్ సింగిల్ హాప్లో జరగవచ్చు, మల్టీ హాప్లో జరగవచ్చు. అంటే సింగిల్ హాప్ అంటే వన్ టైం రిఫ్రాక్షన్ జరిగి మనకి ఎర్త్కి రీచ్ అయితే సిగ్నల్, దాన్ని మనం సింగిల్ హాప్ అంటాం. అలా కాకుండా 2 or more than 2 టైమ్స్ మనకి రిఫ్రాక్షన్ అనేది అక్కరైతే దాన్ని మనం ఏమంటాం అంటే మల్టీ హాప్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ స్కై వేవ్ ప్రాపగేషన్ మెయిన్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేయడం కోసం, అంటే 3 MHz నుంచి 30 MHz ఫ్రీక్వెన్సీ వరకు ట్రాన్స్మిట్ చేయడం కోసం మనం యూజ్ చేస్తాం. ఓకేనా, ఇది మనకి స్కై వేవ్ ప్రాపగేషన్. నెక్స్ట్ వచ్చేసరికి బెండింగ్ ఆఫ్ వేవ్స్ ఇన్ ఐనోస్పియర్. అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం, స్కై వేవ్ ప్రాపగేషన్ అంటే ఏంటి, కంపల్సరీగా ఐనోస్పియర్లో ఏదో ఒక లేయర్లో మనకి ఏం జరగాలి, వేవ్ అనేది రిఫ్రాక్షన్ అంటే మీనింగ్ ఏంటి, బెండింగ్ అనేది జరగాలి. ఓకేనా, బెండింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ చూస్తాం. ఓకేనా, మెయిన్గా మనకి బెండింగ్ అనేది ఎలా జరుగుతుందంటే మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫరెన్సెస్ వల్ల, అంటే ఒక లేయర్కి ఇంకో లేయర్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫరెన్స్ వస్తే ఆటోమేటిక్ వేవ్ అనేది ఏమవుతుంది, బెండ్ అవుతుంది. కాకపోతే దాన్నే కొంచెం ఇంకా డీటెయిల్డ్గా ఇక్కడ చెప్తాం. ఓకేనా, దాన్ని చెప్పడం కోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక చిన్న ఫార్ములాని యూజ్ చేస్తాం. అదేంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ టోటల్ ఐనోస్పియర్. ఓకేనా, ఈ మ్యూ ఈక్వల్ టు ఇక్కడ ఫార్ములా ఏంటంటే 1 - 81n డివైడెడ్ బై f స్క్వేర్. మ్యూ ఈక్వల్ టు √1 - 81n
డివైడెడ్ బై ఎఫ్ స్క్వేర్. ఓకేనా, ఇక్కడ ఎన్ అంటే ఏంటంటే అయనోజేషన్ డెన్సిటీ. ఎన్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే అయనోజేషన్ డెన్సిటీ. ఓకేనా, అయనోజేషన్ డెన్సిటీ అంటే మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ మనం అయనోస్ఫియర్ ఎలా ఫామ్ అవుతుంది అనేది లాస్ట్ వీడియోలో చెప్పాం. ఓకేనా, లాస్ట్ వీడియోలో చెప్పాం. అయనోజేషన్ డెన్సిటీ అంటే మనకేంటి, ఎప్పుడైనా అయనోస్ఫియర్లో నెంబర్ ఆఫ్ యాటమ్స్ అనేవి ఉంటాయి. ఆ యాటమ్స్ అనేది ఏమవుతుంది, డ్యూ టు సన్ యూవీ రేస్, ఆ సన్ యూవీ రేస్ వల్ల మనకి ఏమవుతుంది, యాటమ్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వస్తాయి. ఎప్పుడైతే యాటమ్ నుంచి ఎలక్ట్రాన్ బయటకు వచ్చిందో దాన్ని ఏమంటామంటే అయాన్స్ అంటాం. అలా అయాన్స్ నెంబర్ ఆఫ్ అయాన్స్ అనేవి ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ మనం దాన్ని ఏమంటాం, అయనోస్ఫియర్ అంటాం. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఎన్ అనేది అయనోజేషన్ డెన్సిటీ. నెక్స్ట్ ఎఫ్ అనేది ఏమవుతుంది, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేవ్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేవ్ అంటే మనం ఏదైతే వేవ్ని సెండ్ చేస్తున్నామో ఆ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీని మనం ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేవ్ అంటాం. కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ ఈక్వల్ టు √1 - 81 n డివైడెడ్ బై ఎఫ్ స్క్వేర్. ఓకేనా, దీంట్లో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒకటి మెయిన్ ఈ ప్రాపర్టీ మీద మనకు టోటల్ ఈ బెండింగ్ అనేది అక్కర్ అవుతుంది. చూడండి, ఇక్కడ మ్యూ వాల్యూ ఎప్పుడైతే మ్యూ ఈక్వల్ టు √1 - 81 n బై ఎఫ్ స్క్వేర్, ఎప్పుడైతే ఎన్ వాల్యూ పెరిగిందో, ఓకేనా, ఎన్ వాల్యూ పెరిగితే ఆటోమేటిక్గా మ్యూ వాల్యూ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఎన్ వాల్యూ పెరిగితే ఆటోమేటిక్ మ్యూ వాల్యూ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఎన్ వాల్యూ పెరిగితే ఆటోమేటిక్గా ఈ క్వాంటిటీ పెరుగుతుంది కాబట్టి 1 - దిస్ క్వాంటిటీ కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, మ్యూ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, కాబట్టి ఎప్పుడైనా ఎన్ ఇంక్రీజ్ అయితే మ్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది విషయం. ఓకేనా, నెక్స్ట్ ఇది ఇంకోటి ఏంటంటే ఎన్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడైతే మనకు ఎన్ అంటే ఇక్కడ మెయిన్ ఏంటి, అయనోజేషన్ డెన్సిటీ. అయనోజేషన్ డెన్సిటీ అనేది ఏమవుతుంది, హైట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దిగా అయనోజేషన్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, హైట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దిగా ఆటోమేటిక్గా ఏమవుతుంది, అయనోజేషన్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మనకి హైట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దిగా అయనోస్ఫియర్లో ఏమవుతుంది, సన్కి నియర్గా రీచ్ అవుతాం. సన్కి నియర్గా రీచ్ అవుతాం కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, యూవీ లైట్ అనేది ఎక్కువ వస్తుంది. కాబట్టి ఎక్కువ అయాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి లేయర్లో. కాబట్టి ఎప్పుడైనా ఎన్ హైట్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, ఎన్ ఇంక్రీజ్ అవుతుంది, మ్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, దీని మీద మనకి నెక్స్ట్ డిపెండ్ అవుతుంది. ఓకేనా, దానికన్నా ముందు ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇక్కడ మ్యూ, ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యూ వాల్యూ ఎప్పుడు ఏమవుతుంది, <1. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది, 1లో నుంచి కొంత క్వాంటిటీని మనం తీసేస్తున్నాం. కాబట్టి అయనోస్ఫియర్లో ఎప్పుడు ఎలా ఉంటుంది, మ్యూ వాల్యూ <1. ఓకేనా, ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పాం, ఎప్పుడైనా గ్రౌండ్ దగ్గర మ్యూ >1 ఉంటుంది, ట్రోపోస్ఫియర్లోనేమో మ్యూ నియర్లీ ఈక్వల్ టు 1 ఉంటుంది. నెక్స్ట్ ఇంక అంతకన్నా ఎక్కువ కాబట్టి అయనోస్ఫియర్ అనేది మ్యూ అనేది <1 ఉంటుంది. ఓకేనా, మ్యూ అనేది ఏముంటుంది, <1. ఒకవేళ ఇంకొక కండిషన్ తీసుకుంటున్నా చూడండి, ఇక్కడ ఎఫ్ స్క్వేర్ అనేది తక్కువ కంపేర్ టు 81n. అంటే ఈ రెండు క్వాంటిటీలో ఎఫ్ స్క్వేర్ అనేది తక్కువ వాల్యూ, 81n అనేది ఎక్కువ వాల్యూ అని తీసుకున్నాం అనుకోండి. అంటే లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ని కన్సిడర్ చేసాం అనుకోండి. లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ని కన్సిడర్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇప్పుడు ఎఫ్ స్క్వేర్ <81 అంటే ఇదేమో లో వాల్యూ, ఇదేమో హై వాల్యూ. అంటే ఇది 100 డివైడెడ్ బై 1 అని తీసుకోండి, లేకపోతే 10 అని తీసుకోండి. ఆటోమేటిక్గా ఏమవుతుంది, 10 times అంటే 1 - 10 అంటే -9 వాల్యూ, అంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది. రూట్ ఆఫ్ నెగిటివ్ వాల్యూ అంటే ఏమవుతుంది, ఇమాజినరీ వాల్యూ. కాబట్టి మ్యూ ఈక్వల్ ఏమవుతుంది, ఇమాజినరీ వాల్యూ. ఎప్పుడు ఫ్రీక్వెన్సీ అనేది అయనోజేషన్ డెన్సిటీ, దీన్నే మనం ఏమంటామంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ అని కూడా అంటాం, ఎలక్ట్రాన్ డెన్సిటీ. ఓకేనా, తక్కువైనప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మ్యూ ఇమాజినరీ పాసిబుల్ కాదు కాబట్టి మనకి ఇక్కడ బెండింగ్ అనేది అక్కర్ అవ్వదు. కాబట్టి లో ఫ్రీక్వెన్సీ బెండింగ్ అనేది, లో ఫ్రీక్వెన్సీ రేడియో వేవ్స్కి బెండింగ్ అనేది అక్కర్ అవ్వదు. బెండింగ్ అనేది అక్కర్ కాదు కాబట్టి అయనోజేషన్ అంటే స్కై వేవ్ ప్రాపగేషన్ అనేది మనకి పాసిబుల్ కాదు. ఓకేనా, ఎప్పుడైనా లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్కి స్కై వేవ్ ప్రాపగేషన్ అనేది పాసిబుల్ కాదు, ఎందుకంటే బెండింగ్ అనేది అక్కర్ అవ్వదు కాబట్టి. ఓకేనా,
నెక్స్ట్ మిగిలిన ఫ్రీక్వెన్సీస్ లో ఫ్రీక్వెన్సీస్ కాకుండా హై ఫ్రీక్వెన్సీస్ బెండింగ్ ఎలా అవుతాయి అనేది చెప్పడం కోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ స్నెల్స్ లాని యూజ్ చేస్తున్నాం. యాక్చువల్గా ఈ స్నెల్స్ లాని మనం ఆప్టికల్ ఫైబర్స్లో యూజ్ చేస్తున్నాం, దాన్ని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఓకేనా. స్నెల్స్ లా మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే మనకి అంటే ఇది ఇన్సిడెంట్ యాంగిల్కి అలాగే రిఫ్రాక్షన్ యాంగిల్కి రిలేషన్. ఓకేనా. స్నెల్స్ లా అనేది ఏదైనా ఒక ఇన్సిడెంట్ యాంగిల్తో మనం ఒక వేవ్ని ఇన్సిడెంట్ చేస్తే అదేమవుతుంది, రిఫ్రాక్షన్ అవుతుంది. ఇక్కడ విత్ ఎన్ యాంగిల్ రిఫ్రాక్షన్ యాంగిల్ ఆర్. ఓకేనా. అప్పుడు దీని కండిషన్ ఏంటంటే స్నెల్స్ లా కండిషన్, దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n1, దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n2 అనుకుంటే 2 మీడియంస్కి n1 sin I = n2 sin r. ఓకేనా. ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంటూ సైన్ ఆఫ్ I, నెక్స్ట్ ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంటూ సైన్ ఆఫ్ r. ఓకేనా. దీంట్లో ఏం రాస్తున్నా అంటే n2/n1 రాస్తున్నాం. n2/n1 అంటే ఏమవుతుంది, sin I sin r. ఓకేనా. n2/n1 = sin I sin r. ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఈ రెండింటిని కంబైన్ చేసి సింగిల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1 తీసుకున్నాం అనుకోండి. μ ఏమవుతుంది, sin I sin r. ఓకేనా. sin I sin r. ఓకేనా. ఎప్పుడు మనకి అయనైజేషన్ స్పీడ్లో ఏమన్నాం, μ<1, కాబట్టి sin I sin r. ఓకేనా. sin I sin r అంటే sin I sin r, μ అంటే sin I sin r కాబట్టి ఇది కూడా <1 అయితే ఆటోమేటిక్గా sin I sin r. అంటే ఐతో కంపేర్ చేస్తే r యాంగిల్ అనేది ఏమవుతుంది, యాంగిల్ అనేది ఎక్కువ అవుతుంది. ఈ యాంగిల్ ఎక్కువ అంటే మీనింగ్ ఏంటి, ఈ వేవ్ అనేది బెండ్ అవుతుందని మీనింగ్. ఓకేనా. ఇలా మనకి ఇలా బెండ్ అవటాన్ని మనం అంటామంటే మనం రిఫ్రాక్షన్ అంటాం. ఓకేనా. ఈ రిఫ్రాక్షన్ అనేది ఎందుకు అక్కర్ అవుతుంది, ఈ రెండింటికి ఇదేమో n1 ఇది n2 రెండు డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, బెండింగ్ అనేది అక్కర్ అవుతుంది. అలా దాన్నే మనం ఏం చేసామంటే జస్ట్ ఒక ఫార్ములా ప్రకారం ప్రూవ్ చేసాము. ఓకేనా. sin I sin r కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, I బెండ్ అవుతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ లేయర్స్ తీసుకున్నాం అనుకోండి. ఓకేనా. డిఫరెంట్ లేయర్స్ అంటే ఆల్రెడీ ఇక్కడ చెప్పాను చూడండి, ఇది ఆల్రెడీ నేను డ్రా చేసింది. ఇది ఎర్త్ అని తీసుకోండి. ఎర్త్ అని తీసుకుంటే ఇవి డిఫరెంట్ అయనైజేషన్ లేయర్స్. ఓకేనా. ఆల్రెడీ మనం చెప్పాం కదా, పైకి వెళ్ళే కొద్దిగా ఏమవుతుంది, μ1 దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1 μ2 μ3 μ4 μ5 μ6. సిమిలర్గా అయనైజేషన్ డెన్సిటీ n1 n2 n3 n4 n5. ఓకేనా. ఇక్కడ ఒకేసారి మనకు బెండింగ్ అనేది జరగదు. ఓకేనా. స్లోగా ఏమవుతుంది, బెండింగ్ అనేది అక్కర్ అవుతుంది. ఓకేనా. కాబట్టి ఇక్కడ కండిషన్ చూడండి, ఎప్పుడైతే మనం ఇలా అయనోస్ఫియర్ తీసుకున్నామో, ఇలా డిఫరెంట్ లేయర్స్ తీసుకున్నామో, ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడు n5 వరకు తీసుకున్నాం కాబట్టి ఎప్పుడైనా మనకి టాప్ లేయర్లో అయనైజేషన్ డెన్సిటీ అనేది ఎక్కువ కాబట్టి n5 > n4 > n3 > n2 > n1. ఆటోమేటిక్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏంటి, ఎప్పుడైతే హైట్కి వెళ్తున్నామో అయనైజేషన్ డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది, నెక్స్ట్ μ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఆల్రెడీ మనం ఇక్కడ చెప్పినట్టు. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, μ1 > μ2 > μ3 > μ4 > μ5. ఓకేనా. ఇలా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫరెన్సెస్ వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది, వేవ్ అనేది గ్రాడ్యువల్గా బెండ్ అవుతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రాన్స్మిటర్ తీసుకున్నాం అనుకోండి. ట్రాన్స్మిటర్ నుంచి ఏమవుతుంది, ఇక్కడ ఇన్సిడెంట్ అయింది ఫస్ట్ లేయర్లో, కొంత బెండింగ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇన్సిడెంట్ అవుతుంది, మళ్ళీ కొంచెం బెండింగ్ అవుతుంది. కాబట్టి P దగ్గర మనకి ఎంటర్ అయింది. P దగ్గర ఎంటర్ అయ్యి స్లోగా బెండ్ అవుతూ PMకి వచ్చేసరికి ఏమవుతుందంటే, PM పాయింట్కి వచ్చేసరికి ఈ బెండింగ్ వేవ్ అనేది ప్యారలల్ టు ఎర్త్ అవుతుంది. ఓకేనా. ప్యారలల్ టు ఎర్త్. నెక్స్ట్ ఇంకా బెండింగ్ జరిగి మనకి ఏమవుతుంది, టోటల్గా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మనకి బెండింగ్ అనేది ఎంత అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ స్లోగా బెండ్ అవుతూ కొంత టైంకి ఏమవుతుంది, ప్యారలల్ అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ దీనికి ప్యారలల్గా వస్తుంది కాబట్టి R వాల్యూ ఎంత ఉంటుంది, 90 degrees. R వాల్యూ ఎంత ఉంటుంది, 90 degrees. కాబట్టి 90 degrees అంటే ఏమవుతుంది, ప్యారలల్ టు ఎర్త్. అంతకన్నా ఎక్కువైతే ఏమవుతుంది,
టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అంటే ఏ మీడియం నుంచి అయితే మనం ట్రాన్స్మిట్ చేసామో సేమ్ మీడియంలోకి అది రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఎప్పుడైతే r = 90 కన్నా ఎక్కువైందో, ఓకేనా. కాబట్టి r = 90 డిగ్రీస్ని మనం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి మ్యూలో, మ్యూ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏంటి, sin i sin r. ఓకేనా. నెక్స్ట్ మ్యూ వాల్యూ ఇప్పుడు 90 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేస్తే sin 90 డిగ్రీస్ ఎంత 1. కాబట్టి మ్యూ ఈక్వల్ టు ఏమవుతుంది, sin i. ఓకేనా. గ్రాడ్యువల్గా మనకి ఏమవుతుంది, డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఓకేనా. ఒకవేళ దేని వాల్యూ, మ్యూ వాల్యూ i = మనకి 0 అయిందనుకోండి. ఓకేనా. i = 0 అయితే ఏమవుతుంది, మ్యూ వాల్యూ కూడా 0. i = 0 అయితే ఏమవుతుంది, మ్యూ వాల్యూ కూడా 0. ఓకేనా. కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మ్యూ వాల్యూ 0 అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా టోటల్గా బెండింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా. టోటల్గా బెండింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ i = 0నే మనం ఏమంటామంటే, i = 0 అయితే దీన్ని మనం వర్టికల్ ఇన్సిడెన్స్ అంటాం. ఓకేనా. ఇది మనకి నెక్స్ట్ టాపిక్లో ఇంపార్టెంట్. ఓకేనా. క్రిటికల్ ఫ్రీక్వెన్సీ అని ఉంటుంది. ఓకేనా. ఆ క్రిటికల్ ఫ్రీక్వెన్సీలో మనకి i = 0 అనేది ఇంపార్టెంట్. ఓకేనా. i = 0 అంటే మీనింగ్ ఏంటి, వర్టికల్ ఇన్సిడెన్స్ అని మీనింగ్. ఓకేనా. వర్టికల్ ఇన్సిడెన్స్ అంటే ఇక్కడ 0 యాంగిల్తో ఇన్సిడెంట్ చేస్తే మనకి ఏమవుతుంది, టోటల్గా ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా. ఎందుకంటే మ్యూ వాల్యూ 0 అయిపోయింది అంటే హైట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దిగా ఏమవుతుంది, మ్యూ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. కొంత టైంకి వెళ్ళేసరికి మ్యూ వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకేనా. మ్యూ వాల్యూ 0. ఆ మ్యూ వాల్యూ 0 అయినప్పుడు మనకి ఏమవుతుంది, i = 0. ఓకేనా. ఇది మనకి బెండింగ్ అనేది ఎలా జరుగుతుంది. ఓకేనా. మెయిన్గా బెండింగ్ అనేది ఎలా జరుగుతుందంటే, ఎప్పుడైతే మనం హైట్ ఇంక్రీజ్ అవుతున్నామో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అలాగే ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది లేకపోతే అయనైజేషన్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. ఇంక్రీజ్ అయినప్పుడు ఇలా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిక్రీజ్ అవుతున్నప్పుడు డ్యూ టు డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఆఫ్ డిఫరెంట్ లేయర్స్, అంటే డిఫరెంట్ లేయర్స్కి డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఉండటం వల్ల వేవ్ అనేది ఏమవుతుందంటే స్లోగా బెండ్ అవుతుంది. ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్కి వెళ్ళేటప్పుడు గ్రాడ్యువల్గా బెండ్ అవుతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ బట్టి చూస్తే అట్ పాయింట్ P మనకి ఇన్సిడెంట్స్ అవుతుంది. పాయింట్ P తర్వాత ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్కి వెళ్ళేటప్పుడు స్లోగా బెండ్ అవుతుంది. ఓకేనా. బెండ్ అయినప్పుడు PM పాయింట్ దగ్గర మనకి ఏమవుతుంది, ఇక్కడ 2 ఎర్త్కి ప్యారల్గా ఉంటుంది వేవ్. ఇంకా వేరే దాంట్లోకి వెళ్ళేటప్పుడు టోటల్గా బెండ్ అవుతుంది. ఓకేనా. బెండ్ అయ్యి ఏమవుతుంది, ఎర్త్కి రీచ్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఎక్కడైతే ప్యారల్గా ఉందో ఆ ప్యారల్గా ఉన్న పాయింట్ని మనం 90 డిగ్రీస్ అని తీసుకున్నాం. అంటే రిఫ్రాక్షన్ అనేది 90 డిగ్రీస్. ఓకేనా. ఇది రిఫ్రాక్షన్ యాక్చువల్గా 90 డిగ్రీస్ యాంగిల్. కాబట్టి ఇక్కడ PM వాల్యూ 90. ఓకేనా. ఇలా బెండింగ్ అయ్యి మనకి ఏమవుతుంది, Q అనే పాయింట్ దగ్గర మనకి ఇది లీవ్ అయ్యి ఎర్త్కి రీచ్ అవుతుంది. ఓకేనా. దాన్నే మనం ఏంటంటే కొంచెం థియరిటికల్గా ఇది ప్రాక్టికల్గా ప్రూవ్ చేయడం కోసం మనం స్నెల్స్ లా తీసుకొని దాంట్లో మనకి sin i < sin r అని ప్రూవ్ చేసాము. అంటే ఇన్సిడెంట్ యాంగిల్ కన్నా రిఫ్రాక్టివ్ యాంగిల్ అనేది కొంచెం ఎక్కువ అంటే మీనింగ్ ఏంటి, ఆటోమేటిక్గా బెండింగ్ అవుతుందని మీనింగ్. 2 ఈక్వల్గా ఉంటే స్ట్రైట్ అని. ఓకేనా. r వాల్యూ ఇంక్రీజ్ అయిందంటే కొంత బెండ్ అయినట్టు. ఓకేనా. కాబట్టి ఇది స్కై వేవ్ ప్రాపగేషన్, అలాగే రేడియో వేవ్స్ అనేది అయనోస్ఫియర్లో ఎలా బెండ్ అవుతాయి అనేది కాన్సెప్ట్. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక 3 or 4 డెఫినేషన్స్ ఉన్నాయి. ఓకేనా. అవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.